నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రస్తుతం మనం ఎంకిపాడులో ఉన్నాము, విజ్ఞాన్ విహార్ స్కూల్ దగ్గర. స్కూల్ వాళ్ళు ఇవాళ మనని సంక్రాంతి సంబరాలకి ఇన్వైట్ చేశారు. అస్సలు లోపల మామూలుగా లేదు, సెట్టింగ్స్ చాలా బాగా చేశారు. అదంతా చేసింది పిల్లలే. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఆల్రెడీ చూసొచ్చాను. మరి ఇవాళ మనం సంక్రాంతి సంబరాల్ని ఈ స్కూల్లో సెలబ్రేట్ చేసుకుందాం. నాతో పాటు రండి. ముందుగా ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరోసారి. మరి విజ్ఞాన్ విహార్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఎలా ఉన్నాయో చూద్దామా? రండి నాతో పాటు. మరి విజ్ఞాన్ విహార్ స్కూల్లోకి ఎంటర్ అయ్యాము. చూస్తున్నారు కదా, మనకి మంచి ముగ్గులతో రంగవల్లుతో స్వాగతం పలికారు. అండ్ ఇక్కడ సంక్రాంతి సంబరాలు అంటూ కూడా పిల్లలు చాలా బాగా డెకరేట్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. మరి ఒకసారి లోపలికి వెళ్దామా? లోపలైతే మీరు చూస్తే అసలు దిమ్మ తిరిగిపోతుంది. పిల్లలు ఇంత బాగా చేశారా అని అనిపిస్తుంది. నిజంగా సంక్రాంతి సంబరాలు అంటే ఇలా ఉంటాయా ఏంటి అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో అసలు సంక్రాంతి అంటే ఏంటి, భోగి మంటలు అంటే ఏంటి, కనుమ అంటే ఏంటి ఎవ్వరికి కూడా తెలీదు. పల్లెల్లో మాత్రమే ఇలాంటి వాతావరణం మనకు అనిపిస్తుంది. ఎక్కడా కూడా పట్టణాల్లో ఇలాంటి గంగిరెద్దులు కానీ హరిదాసుల కీర్తనలు కానీ అసలు ఎన్నో ఏళ్ళు అయిపోయింది మనం మర్చిపోయి. బట్ అలాంటిది ఇక్కడ మనం అన్ని నేను మీకు చూపించబోతున్నాను. స్కూల్ వాళ్ళు చాలా బాగా అరేంజ్ చేశారు. నాతో పాటు రండి. ఇంకా సో ఇది శ్రీ విజ్ఞాన్ విహార ఎంకిపాడు ఏరియాలో ఉన్నాము. మనకు ప్రైమ్ 9 అని రాసి కూడా వెల్కమ్ చెప్పేస్తున్నారు. చూడండి పిల్లలు ఎంత బాగా డెకరేట్ చేశారు. ప్రైమ్ 9 అని మన న్యూస్ ఛానల్ని ఇలా డెకరేట్ చేసి మనకు వెల్కమ్ చెప్తున్నారు. రండి. మరి విజ్ఞాన్ విహార్ స్కూల్ లోపలికి ఎంటర్ అయిపోయాను. మన ప్రైమ్ 9 అని రాసి మనకు వెల్కమ్ చెప్పారు పిల్లలు. సంక్రాంతి సంబరాలు అనగానే చాలా మందికి ఫస్ట్ గుర్తొచ్చేది కోడి పందాలు. కోడి పందాలకు ఉన్న ఫేమస్ ఇంకెక్కడ ఆ సంక్రాంతి రోజు కనిపించినందుకు ఎక్కడా కనిపించదు. సో నా వెనకాలనే చూస్తున్నారు కదా కోడి పందాలు, కోళ్ళు ఎలా ఉన్నాయో. వాటిని పెంచడం కూడా చాలా ఇదిగా పెంచుతారు. చాలా డ్రై ఫ్రూట్స్ అని మంచి మంచి ఫుడ్ పెట్టి వాటిని కోడి పందాలకు సిద్ధం చేస్తూ ఉంటారు. చూసారు కదా, వాళ్ళ కాళ్ళకి తాడు కట్టేయడం, వాళ్ళు వాటిని పట్టుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే ఎంకిపాడుకు వచ్చిన తర్వాత, ఈ విజ్ఞాన్ విహార్ స్కూల్కి వచ్చిన తర్వాత ఒక పల్లెటూరుకు వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోడి పందాలని చూస్తున్నాము. సో పందాలు అయితే ఆడట్లేదు కానీ జస్ట్ కోళ్ళు అయితే ప్రిపేర్ అయ్యాయి. ఎలా ఏంటి గేమ్కి ఎలా రెడీ అవ్వాలని దానికి ప్రిపేర్ అయ్యాయి. అండ్ నేను మీకు ఇంకొకటి చూపిస్తున్నాను. మనందరికీ సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది గంగిరెద్దులు. అసలు ఇలాంటి వాతావరణం మనం ఎక్కడైనా చూస్తున్నామా? ఎంత బాగా అనిపిస్తుందో గంగిరెద్దుని చూస్తుంటే. మన పల్లెల్లో ఎక్కువగా ఈ గంగిరెద్దులు ఇవి కనిపిస్తాయి కానీ పట్టణాల్లో ఎక్కడ మనకు గంగిరెద్దులు అనేవి లేవు. ఒకప్పుడు పల్లెల్లో ఇది చాలా ఫేమస్ ఉండేది, గంగిరెద్దులు రావడం, వాటి విన్యాసాలు చూడడం. బాబు ఇంత బరువు, అసలు ఈ గంగిరెద్దు ఎలా వస్తుందో అర్థం కాదు. ఒక్కసారి చూద్దాం. మీరు కూడా రండి, గంగిరెద్దుని చూడండి. చాలా మంది ఇలాంటి గంగిరెద్దుల్ని మన పట్టణాల్లో చూడడం చాలా మంది మిస్ అవుతుంటారు. అందుకనే ప్రైమ్ 9 మీ అందరి కోసం ఒక పల్లెటూరు వాతావరణాన్ని ఇక్కడ విజ్ఞాన్ విహార్ స్కూల్ వాళ్ళు క్రియేట్ చేసి మన కోసం డెడికేట్ చేశారు. మన కోసం ఇవన్నీ తెచ్చి చూపిస్తున్నారు. అందుకని ప్రైమ్ 9లో ఎక్స్క్లూజివ్గా మీకు గంగిరెద్దుల్ని కూడా చూపిస్తున్నాము. చూసి తరించండి. రండి. ఇప్పుడు ఆడిస్తారా? కాలెత్తి ఇలా ఇలా దండం పెట్టంటే ఇలా బాగుంటుంది. యజమాని ఇంట్లో కూర్చుంటాడు. ఇందులో కూర్చుంటాడేనా? మనకు ఇక్కడ ఎవరు కూర్చుంటారు?
సరే, ఇప్పుడు గంగిరెద్దు విన్యాసాలు చూద్దాము. గంగిరెద్దు డాన్స్ చేయడం ఇవన్నీ మనం ఒకప్పుడు పల్లెల్లో చూసేవాళ్ళం కదా. గంగిరెద్దు యజమాని ఇక్కడ ఉన్నారు మనతో పాటు. ఆయన ముందు గంగిరెద్దు విన్యాసాలు చేస్తుందట. అసలు ఎలా చేయిస్తారు, వాళ్ళ ట్రిక్స్ ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి వాచ్ చేయండి. అయ్యవారికి దండం పెట్టు, అమ్మవారికి దండం పెట్టు అంటాం కదా. సో అది అలాగే దండం పెడుతూ కూడా తలుపుతూ ఉంది. మనం ఒకసారి అవి చూద్దాం. ఏంటంటే పాలవన్నం దాన్ని అయ్యవన్నం దేని సంక్రాంతి సంబరాలు చేసి చెయ్యది. ఇది ఆ చేద్దామంటే ఇద్దరు అంతా బాగా ఉన్నారు, చల్లగా ఉన్నారంటారు చూడు. ఇదే సంక్రాంతి సంబరాలు కాదు మా గారు. ఏంటంటే గగన్ తీసుకొచ్చారు, ఇదే బస్సు శంకర్ తీసుకొచ్చారు, ఇదే మనగడ పల్లెపల్లి తిరుగుతున్నాము, ఇదే ఊరు తిరుగుతున్నాము, ఇదే మనగడ ఇక్కడ వరకే ఇక మనం వచ్చాం ఇంటి పళ్ళలోకి. ఇదే రాములు వారు, ఇదే లక్ష్మణస్వామి, ఇక ముగ్గురు మనుషులు, ఇక మనం కూడా చల్లగా వచ్చాం కాబట్టి ఇక మీటింగ్ మీద బాగా ఉండాలి. పిల్లల మీటింగ్ బాగా ఉండాలి. పాట పాడుతున్నాం. యజమాని ముందు వాళ్ళు ఎలా చెప్తే అలా గంగిరెద్దు కాళ్ళు ముందుకి వెనక్కి చేయడం చాలా బాగుంది కదా. ఇది చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు విన్యాసం అయిపోయింది కాబట్టి వాళ్ళకి ధాన్యాన్ని వీళ్ళు వేస్తూ ఉంటారు. అంటే ఆ యజమాని ఇంట్లో ఉన్న యజమాని భార్య కానీ వాళ్ళ చుట్టాలు ఎవరైనా కానీ ధాన్యం వేస్తూ ఉంటారు. ఒకసారి అది చూద్దాం. ఓకే, ఈ ధాన్యం వేస్తూ ఉంటారు కదా, ఏంటి బియ్యం ఇక ఎద్దుక దాన పెట్టించి ఇక మనకి సంతం ఇచ్చి ఇక ఒడ్డులు ఇదే మరి బియ్యం ఇక బెల్లం ఇక మరి అవన్నీ పెడుతుంటారు మనకి. ఇదే మనకి అది 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 ఆట ఆట అది 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 మొత్తానికి ధాన్యం తీసుకున్నారు. ధాన్యం మట్టి పట్టుకున్నాం మనం. ఇప్పుడు మరి సన్నాయి మనకి ఇక మనకి 500 పదార్లు ఇక 10,000 రూపాయలు పదార్లు ఇక మనకి ఇచ్చా ఉంటారు. ఇక మనకు చల్లగా పాట పాడుతున్నాము. ఇదే అంతా బాగా ఉంటే ఇక మనమంతా బాగా ఉంటే ఇదే యజమాని గారు బాగా ఉంటే ఇక పడి బాగా ఉంటే ఆ పిల్లలు చల్లగా ఉంటే మళ్ళీ బతికి బాగుంటే మళ్ళీ 10 నెలలకు వస్తుంది పండుగ. ఇదే సంక్రాంతి పండుగ 12 నెలలకు వస్తుంది. 300 రోజులకు వస్తుంది. 3 రోజులు పండుగ. ఇక కోడి పందాలు ఇక గంగిరెద్దులు ఇక దరిదాసులు ముగ్గులు పోటీలు ఇదంతా చల్లగా ఇచ్చే ఇక పేరు చెప్తారు. మీకు వ్యాతున్నాను మీరు పూర్తి తీసుకుంటారు. ధాన్యం వేసేసారు. దక్షిణ తీసుకుంటారు. దక్షిణ ఎంత తీసుకుంటారు? దక్షిణ ఎత్తికి తీసుకుంటారా? ఎత్తికి ఎత్తికి ధాన్యం వేసేటప్పుడు దాంట్లో ఏమేమి ఉంటాయి అసలు? ధాన్యంతో పాటు దీంట్లోనే బెల్లము, ఇక శనగపప్పు, ఇక బఠానీలు, ఇక మరి తర్వాత మరి మరమరాలు, అట్టుపళ్ళు, బియ్యం, బెల్లపరుచులు, ఇక మినపగారులు ఇక ఎండి పెడతారు. అయితే ఇప్పుడు సంవత్సరంలో ఒక 3 రోజుల పాటు పండుగ చేసుకుంటాం కదా. 3 రోజులండి. మరి 3 రోజులకు సరిపడా ధాన్యము ఇస్తూ ఉంటారు కదా, మరి మీకు సంవత్సరం అంతా సరిపోతుందా? సంవత్సరం చాలదండి. మళ్ళీ వెళ్తుంటాము. ఏంటంటే సంక్రాంతి నెలకి ఇక 3 రోజులు ఎక్కడెక్కడ ప్రోగ్రాం తీసుకెళ్తారండి. ఇక చదువు లేదు, ఇదే మాకు చదువు లేదు, శాస్త్రం లేదు. ఇక ఎట్లా ముగ్గులు పోటీలకి ఇప్పుడు పల్లెల్లో అయితే ఇలాంటి వాతావరణం ఎక్కువ కనిపిస్తుంది, కానీ పట్టణాల్లో ఇప్పుడు ఎక్కడ పల్లెల్లో కూడా ఇప్పుడు అంతగా కనిపించట్లేదు కదా. మరి ఏంటి మీరు పల్లెల్లో ఎన్ని రోజుల పాటు తిరుగుతారు? ఈ నెల ధాన్యాన్ని ఈ నెల తిరుగుతామండి. జనవరి అంతా. ఆ తర్వాత ఏం చేస్తారు? అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి ఉంటామండి. అంతే, ఇంటి దగ్గర ఉంటాము. ఎట్ట కట్టేసి మేపుతుంటామండి. అది ఈ గంగిరెద్దును ఇలా బాగా తయారు చేశారు, దాన్ని డెకరేట్ బాగా చేశారు. ఎంతసేపు పడుతుంది అలా డెకరేట్ చేయడానికి? చేయాలండి 1 అరగంట పడుతుందండి. 1 అరగంట సేపు పట్టిద్దండి. ఇక డెకరేట్ చేయాలంటే అవన్నీ కుట్టాలంటే మటుకు 3 నెలలు పట్టిద్దండి. అదంతా డెకరేట్ చేయాలంటే 3 నెలలు పట్టిద్దండి. ఆ 3 నెలలు పట్టిద్ది. మరి ముసలి రంగులు పెట్టాలా? అన్ని రంగులు గంగిరెద్దు మాదేనండి. మీరే ఇలా దీన్ని తయారు చేసామండి. గంటలు కడతారు. ఎందుకు గంటలు కడతారు? అది గంటలు మరి కావాలి. ఈశ్వరుడు ఇక బ్రహ్మచారుడు ఇక అవన్నీ కట్టిన గంటలు ఉన్నాయి.
అట్ట మేము కూడా కడతాం అట్టగా. ఇప్పుడు ఈ గంగిరెద్దు మీరు చెప్పినట్టే వింటుంది కదా, దీనికి ట్రైనింగ్ ఎలా ఇస్తారు? ఇవి గురుగారు ఉన్నారండి, ఆహా, గురువు ఉన్నాడండి. ఆ గురువు ఇక తీసుకొని మా దగ్గర తీసుకుంటాం 1,00,000 రూపాయలు, ఇక 50,000 రూపాయలు తీసుకుంటే ఎద్దులు పెట్టి తీసుకుంటాడండి. తీసుకొని మాకు ఇట్లా ఆడించుకోవాలని మాకు చెప్తాడండి గురువు. పిల్లలకి బడి మాకు ఇక్కడ ఎందుకు అట్లా ఇచ్చి చెప్తారండి మాకు. అది ఆనుకుంటే ఆ ఖర్చు దానికి ఉందండి. సంవత్సరం పొడవు ఉపాధి లేకపోతే ఎలా బతుకుతున్నారు? ఎట్లా కూలికో వెళ్ళి ఎడికి వెళ్తామండి. ఒకప్పుడు ఎలా ఉండేది? ఒకప్పుడు బాగుందండి, ఇప్పుడు అసలు మరి ఇప్పుడు ఎవరు చూస్తుంది మమ్మల్ని, ఎవరు పట్టించుకోవట్లా. ఇక ఈ కరోనా వచ్చి కానించి ఎద్దు ఇంటి ముందుకు వెళ్తే బయటగా ఇట్లా రావట్లేదండి, డబ్బులు ఇవ్వట్లేదండి. మరి పొత్తే ఒకనాడు ఏం చేస్తాం, ఒకనాడు తిన్నాం, ఒకనాడు పొత్తు పడుకున్నాం, చెట్ల కింద పడుకున్నాం, చెట్ల కింద ఉన్నాం, ఇళ్ళు ఏమండి చూడటానికి మాకు ఎవరు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లా. ఇక మరి చంద్రబాబు నాయుడు పట్టించుకోవట్లా. ఇక మరి ఆయన పేరు ఏంటో జగన్ గారి కూడా ఉన్నప్పుడు కూడా పట్టించుకోవాలి మమ్మల్ని. చదువు లేదు, ప్రభుత్వం నుంచి ఏమైనా కోరుకుంటారా? ఏం కోరుతున్నామండి, మాకు ఇస్తా అన్నారు ఇట్లా పెట్టామండి. గంగిరెద్దుని చాలా బాగా అలంకరించారు అండ్ వీళ్ళకి జీవనోపాధి అనేది చాలా కష్టమైపోతుంది. సంవత్సరంలో 3 రోజులు మాత్రమే వీళ్ళకు ఈ ఉపాధి కలుగుతుంది అండ్ దీని విన్యాసాలు కూడా మనం చూసాము. వాళ్ళ యజమాని ఎలా చెప్తే అలా చేస్తుంది, దానికి ఒక ట్రైనింగ్ కూడా ఉంటుంది. ట్రైనింగ్ తీసుకోవడానికి కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చి దీనికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. పాపం బతకడానికే కొంచెం కష్టంగా ఉంది. ఒకప్పుడు బాగుండేది కానీ ఇప్పుడు మాత్రం బతకడం చాలా దీనంగా ఉంది, దీనా స్థితిలో ఉన్నాం మేము అని అంటున్నారు. చూద్దాం తర్వాత రోజుల్లో అయినా వీళ్ళు జీవనోపాధి తీసుకొని వీళ్ళు ఇంకా బాగుంటారేమో. తప్పకుండా మనం వీళ్ళకి జీవనోపాధి కలగాలని మనం కోరుకుందాం. చలో, గంగిరెద్దుల విన్యాసాలు అయిపోయాయి కదా, యజమాని కూడా వచ్చారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి ధాన్యాన్ని వేశారు అండ్ దక్షిణ కూడా వేశారు కదా. చలో, మనం చాలా బాగా ఎంజాయ్ చేసాం గంగిరెద్దుల్ని. నెక్స్ట్ భోగి మంటలకి వెళ్దాం మనం, నాతో పాటు రండి. చూసాం కదా, ఇక్కడ ఒకసారి మీరు చూడండి, మన కెమెరామెన్ ఇటు ప్యాన్ చేసి మీకు చూపిస్తున్నారు. గంగిరెద్దులు అని అనుకుంటే నిజంగా గంగిరెద్దులు అనుకునేరు. ఇదిగో ఎంత బాగా తయారు చేశారో పిల్లలు. వీళ్ళు కూడా రైతుల్లాగా చాలా బాగా రెడీ అయ్యారు అండ్ ఇక్కడ తూర్పారు పట్టడానికి గడ్డి అండ్ ఈ బండిని కూడా భలే తయారు చేశారండి. చూడండి, పిల్లల్లో ఉన్న టాలెంట్ అలా ఉంటుంది, అంత బాగా తయారు చేశారు. ఒకసారి దీని గురించి కూడా మనం మాట్లాడదాము. అండ్ అసలు ఈ స్కూల్లో భోగి మంటలు కానీ బొమ్మలోగులు కానీ ఎవ్రీథింగ్ ఎక్కడా తగ్గకుండా ఒక పల్లెటూరు వాతావరణాన్ని క్రియేట్ చేసి మనకు చూపిస్తున్నారు. సూపర్. మనం ఒకసారి భోగి మంటల దగ్గరికి వెళ్దామా మరి? చూడండి, భోగి మంటలకి అంతా రెడీ అయిపోయింది, వీళ్ళందరూ చుట్టూ ఉన్నారు. ఈరోజు భోగి పండుగ కాబట్టి భోగి మంటలు వేస్తారు. అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారు, భోగి రోజు ఉన్న ఈ స్పెషాలిటీ ఏంటి, వాళ్ళని అడిగి కనుక్కుందాము. అండ్ భోగి పండుగ రోజు కూడా అసలు ఏం చేస్తారు, అండ్ ఈ భోగి మంటల్లో కూడా పాత చెక్క సామాను కానీ గడ్డి కానీ అలా వేసి ఆ మంటల్లో వాటర్ కాగబెట్టుకొని అభ్యంగ స్నానం చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో అలాంటివి ఏవీ లేదు. ఒక్క చిన్న మారుమూల పల్లెల్లోనో లేదంటే అక్కడక్కడ మాత్రం ఇలాంటివి కనిపిస్తాయి, కానీ పట్టణాల్లో మనకి వాతావరణం ఎక్కడా కనిపించదు. అందుకని మీ అందరి కోసం ప్రైమ్ 9 పల్లెటూరి వాతావరణాన్ని చూపిస్తుంది. మరి భోగి మంటలు ఎలా వేస్తారో చూద్దామా రండి. ఎన్నో ఆధ్యాత్మిక సామాజిక అంశాలతో కలబోసుకున్న పండుగ సంక్రాంతి. సంక్రాంతి, భోగి, కనుమ ఈ 3 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఈ 3 రోజుల పాటు చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ ఆంధ్రాలో సంక్రాంతి అంటే ఒక పెద్ద పండగ. దీపావళి, దసరా తెలంగాణ వాళ్ళకు ఎలా ఫేమస్, సంక్రాంతి పండగ అంటే మాత్రం తెలంగాణ కంటే కూడా ఏపీలో చాలా భారీ ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఎక్కడ చూడు భోగి మంటలు అండ్ భోగి పళ్ళు పోయడం, పిల్లలకి దిష్టి తీసేలాగా భోగి పళ్ళు మనం పోస్తూ ఉండడము అండ్ కోడి పందాలకైతే చాలా ఫేమస్ ఏపీ అని అంటుంటారు. అంతకుముందు మనం కోడి పందాలని కూడా చూసాం కదా. అందుకని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంక్రాంతి పండుగను చాలా అట్టహాసంగా ఘనంగా జరుపుకుంటుంటారు. సో మరి ఈ రోజు భోగి కాబట్టి మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. మరి భోగి మంటలు ఎందుకు వేస్తారు, భోగి మంటల్లో ఉన్న విశిష్టత ఏంటి, భోగి పళ్ళు కూడా ఎందుకు వేస్తారు, భోగికున్న విశిష్టతతో పాటు పళ్ళు వేస్తే ఏమవుతుంది, దిష్టి తీస్తారని అంటుంటారు కదా, ఆ భోగి పళ్ళ విశిష్టత కూడా మనం తెలుసుకుందాము రండి. ఆహా, మరి భోగి మంటల దగ్గరికి వచ్చేసాము. అసలు చలికాలంలో మంట కాల్చుకుంటుంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. ఆ చలికాలంలో చాలా మంది ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో లేచి భోగి మంటలు కాల్చుకుంటూ ఉంటారు భోగి రోజు. అసలు భోగికున్న విశిష్టత ఏంటి, మనతో పాటు హిందీ టీచర్ ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ టీచర్.
నమస్తే అండి. భోగి మంటలు అసలు ఎందుకు వేస్తారు? దీనికి ఉన్న ప్రత్యేకత, స్పెషాలిటీ ఏంటి చెప్తారా? సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటాము. ఆ భోగి రోజు ఈ భోగి మంటలు వేస్తాము. ఇది దక్షిణాయ పుణ్యకాలంలో ఉన్నటువంటి చివరి రోజు భోగి పండుగ జరుపుతాం. సో దక్షిణాయంలో వచ్చినటువంటి కష్ట సుఖాలు ఏవైతే ఉన్నాయో మన జీవితంలో ఎదుర్కొనేటువంటివన్నీ కూడా దూరం అయిపోయి రాబోయేటువంటి కాలము ఉత్తరాయణ కాలము. ఆ ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలతోటి జీవితం సాగాలి అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మనం ఇలా ఈ పండుగను జరుపుకుంటాం. భోగి మంటల్ని వేస్తాం. భోగి మంటల్లో పాత చెక్కలు కానీ గడ్డి కానీ అవి వేసేవాళ్ళు కదా. కానీ ఇప్పుడు రాను రాను పట్టణ ప్రాంతాల్లో భోగి మంటలు తక్కువైపోయాయి, పల్లె ప్రాంతాల్లో చాలా బాగా కనిపించేవి. అండ్ మీరు మీ స్కూల్లో మొత్తం పల్లెటూరు వాతావరణాన్ని క్రియేట్ చేసి చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్రైన్ కోసం చాలా బాగా చేసి చూపించారు. అయితే ఈ మంటల్లో అసలు ఏం వేయాలంటారు? పాత సామాన్ అన్ని వేసేస్తూ ఉంటారు కదా, అలా వేయొచ్చా? చెక్కవి, పాత చెక్కలు, పిడకలు, ఆవు పేడతోటి మనము ప్రతిరోజు ఈ మాసం అంతా కూడా గొబ్బెమ్మలు పెట్టి పూజ చేస్తాం. సో ఆ వాటిని పిడకల్లా తయారు చేసి ఎండలో పెట్టి వాటిని పిడకల్లాగా వీటిలోటి వేస్తాం. వాటి నుంచి వచ్చేటువంటి మండడం వలన వచ్చేటువంటివన్నీ కూడా చుట్టూ వాటి నుంచి వచ్చే రిలీజ్ అయ్యేవన్నీ కూడా చుట్టూ ఉన్నటువంటి క్రిమికీటకాలు నాశనం అవడానికి మన హెల్త్ కూడా చాలా మంచివి. సో అందుకని చాలా మంది భోగి మంటలు అనగానే మన ఇంట్లో ఉన్న పాత సామాన్ అది ఇది వేస్తూ ఉంటారు. బట్ అలా వేస్తే మనకి ఇతర వ్యాధులు దాన్ని పీల్చుకోవడం వల్ల ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భోగి మంటలు అంటే చెక్కతో చేసినవి అండ్ పిడకలు మాత్రమే వేసి భోగి మంటలు వేసుకుంటే చాలా మంచిది, మన హెల్త్ కూడా చాలా మంచి. అలాగే దీని మీద నీటిని కాచి ఆ నీటితోటి స్నానం కూడా చేస్తారు. చాలా మంది ఈ భోగి మంటలో కూడా వాటర్ కాచుకొని అభ్యంగ స్నానం చేస్తూ ఉంటారు కదా. ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో చేస్తుంటారు. బట్ మనం స్కూల్కి వచ్చాం కాబట్టి ఈ టైంలో భోగి మంటలు ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా. ఎర్లీ మార్నింగ్ వేసుకోవాలని కదా, ఎప్పుడైనా వేసుకోవచ్చు కదా. ఎర్లీ మార్నింగ్ వేస్తాము. భోగి మంటలు తెల్లవారుజామునే 4 గంటల నుంచి మొదలు పెడతాము. బట్ ఈ రోజు భోగి కాబట్టి తెల్లవారుజామున కాకుండా మనం మంచి సన్ లైట్ లో భోగి మంటలు వేసుకుంటాం. చాలా బాగుంటుంది కదా ఈ టైంలో కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. భోగి గురించి చాలా బాగా మన పిల్లలకి తెలియజేయడం కోసం చెప్పి చాలా మంది ఈ రోజుల్లో అసలు పిల్లలకు రాను రాను భోగి అంటే ఏంటి, సంక్రాంతి అంటే ఏంటి, చాలా ఫెస్టివల్స్ గురించి తెలియకుండా పోతుంది. అందుకని ఎస్పెషల్లీ విజ్ఞాన్ విహార్ స్కూల్ వాళ్ళు మాత్రం అలా కాదు, ప్రతిదీ స్కూల్లో ఉన్న పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ సినిమా పాటలు కానీ సినిమా డాన్సులు కానీ అనేవి ఇక్కడ ఉండదు. ఇక్కడ ఓన్లీ పిల్లలకు రెస్పాన్సిబిలిటీ, రెస్పెక్ట్ ఉన్న అంశాలను మాత్రమే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ పిల్లలు కూడా చాలా బాగా నేర్చుకున్నారు. అలా నేర్చుకున్నారు కాబట్టి ఇవాళ పిల్లలందరూ చూడడానికి ఎంత బాగున్నారు. చలో భోగి మంటలు అయిపోయి భోగి మంట మనం కాల్చుకున్నాం కదా, ఒకసారి అండి మనం కూడా కాల్చుకుందాం. చలో భోగి మంటలు అయిపోయాయి. తర్వాత భోగి పళ్ళ దగ్గరికి వెళ్దాం. అసలు ఎందుకు భోగి పళ్ళు వేస్తుంటారు? దాంట్లో రేగి పళ్ళు వేస్తారు, పూలు, పూరెక్కలు అండ్ అక్షింతలతో పాటు చిల్లర కూడా వేస్తూ ఉంటారు. ఎందుకు భోగి రోజు భోగి మంటల తర్వాత ఆ రోజు భోగి పళ్ళు పిల్లలకి ఎందుకు వేస్తుంటారు? దిష్టి తీస్తారని అంటుంటారు కదా, అసలు ఆ దిష్టి భోగి పళ్ళతోనే ఎందుకు తీయాలి, దాని విశిష్టత కూడా ఇవాళ మనం తెలుసుకుందాం. నాతో పాటు రండి భోగి పళ్ళ దగ్గరికి. గొడుగు గొడుగు. అయితే రైతులు 6 గలం కష్టపడి పండించిన పంటని మనం చూస్తున్నాము. నేను స్టార్టింగ్ మీకు చూపించాను కదా, ఇది పిల్లలు తయారు చేసిన బండి. ఇక్కడ గడ్డిదంతా కూడా తీసుకొచ్చారు. అయితే మనం అంతకుముందు రియల్ గంగిరెద్దులు చూసాం కదా, అయితే ఇప్పుడు పిల్లలు తయారు చేసిన బొమ్మ గంగిరెద్దులు చాలా బాగా తయారు చేశారు కదా, సూపర్. అసలు వాళ్ళు గంగిరెద్దుల్ని ఎలా తయారు చేశారో ఒరిజినల్ గా బొమ్మల్ని కూడా అదే విధంగా తయారు చేశారు. సో 6 గలం కష్టపడి పండించిన పంటను వీళ్ళిద్దరు రైతులు, ఈ రైతులు ఏ విధంగా తూర్పార పడుతున్నారు అనేది చూద్దాం. చాలా మందికి అసలు ఎలా వస్తుంది, మనం అన్నం ఎలా తింటున్నాం అనేది ఎవరికి తెలియదు. పల్లెల్లో మాత్రం ఇలాంటి వాతావరణం కనిపిస్తుంది. అందుకనే ఇవాళ మీకు పల్లె వాతావరణం చూపిస్తాను కాబట్టి అసలు తూర్పార పట్టడం ఏంటనేది మనం ప్రత్యక్షంగా చూద్దాం. మరి తూర్పార పట్టడం ఏంటనే విషయాన్ని మనం చూసాం కదా. అసలు తూర్పార పట్టడం కానీ 6 గలం కష్టపడి పండించిన
రైతు ఆవేదన ఏంటో మనం చూస్తుంటాము. చాలా మందికి పంట చేతికి వస్తుంది, కానీ ఒక్కొక్కసారి మనకి చేతికి అందకుండానే అందినట్టే అందకుండానే పోతూ ఉంటుంది. 6 కాలం కష్టపడి పండించిన రైతు చేతికి వచ్చిన తర్వాత ఎంత ఆనందంగా ఉంటాడో కదా, ఒకసారి మనం మాట్లాడదాం. ఇదంతా ఇప్పుడు తూర్పార పడుతున్నారు కదా, అసలు ఏంటి దీని గురించి చెప్తారా మాకు? ఎస్ మ్యామ్. రండి. తూర్పు వారు ఎందుకు పోస్తారంటే సంక్రాంతి సందర్భంలో పంటలను సంక్రాంతికి రైతు ఆరుగాలం పండించిన పంట ఇంటికి వస్తుంది కాబట్టి, అందులోనూ ఆడవాళ్ళ యొక్క ముఖ్య విషయము ఉన్న దాంట్లోనే దానం చేయడం కాబట్టి, ఉన్న దానిని ఇతరులకు పంచడానికి మనము ఇట్లా హరిదాసులకు తీసుకొచ్చి పోస్తాము. ఈ ధాన్యాన్ని పోస్తాం. అలా పల్లెల్లో అన్ని చోట్ల కూడా ఇలా జరుగుతుందా? పట్టణాల్లో లేదు కానీ మ్యామ్, పల్లెల్లో ఆల్మోస్ట్ అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది, గ్రామాలలో ఎక్కువగా జరుగుతుంది. మన విజ్ఞాన విహార పాఠశాల సంక్రాంతి సందర్భాలు ప్రతిసారి మనం ఇట్లాగే చేస్తుంటాం. సూపర్. చూసారు కదా, తూర్పార పట్టడం ఏంటి, అన్ని పల్లెల్లో కూడా ఇలాంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ విజ్ఞాన్ విహార్ స్కూల్లో ఎవ్రీడే సంక్రాంతి సంబరాలు చేస్తారు, కానీ ఈ సంక్రాంతి సంబరాలకి మనం ప్రైమ్ 9ని వీళ్ళు ఆహ్వానించారు కాబట్టి ఇవాళ ఇక్కడ ఈ పల్లె వాతావరణం అన్నింటినీ కూడా మీకు చూస్తున్నాం. సో గంగిరెద్దుల విన్యాసాలు చూసాం, భోగి మంటలు చూసాము. నెక్స్ట్ తూర్పార పట్టడం ఏంటి, అసలు ఎందుకు చేస్తారు, గంగిరెద్దులు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ ధాన్యాన్ని ఏ విధంగా తూర్పార పడతారు, మనకు వచ్చిన దాంట్లోనే మనం ఇతరులకు ధాన్యాన్ని దానం చేస్తూ ఉంటాము. ఆ దానాన్ని కూడా ఎవరికి చేస్తూ ఉంటాము మనందరికీ తెలుసు కదా, హరిదాసులు వచ్చినప్పుడు వాళ్ళ వేషధారణ చాలా బాగుంటుంది. ఆ హరిదాస్ వచ్చినప్పుడు ఈ ధాన్యాన్ని వాళ్ళకి ఇస్తూ ఉంటాం. చలో నెక్స్ట్ ఏం చూపించబోతున్నాను అనేది సస్పెన్స్, నాతో పాటు రండి. మరి సస్పెన్స్ ఏంటనేది మీకు చెప్పేనా? సో మనం ఒక ఇంటి దగ్గర ఉన్నాము, ఒక హట్ దగ్గర ఉన్నాము. పిల్లలు దీన్ని చాలా ముద్దుగా చాలా అందంగా తయారు చేశారు. చూడండి మన పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో, పైన గడ్డి మోపు వేయడం కానీ, ఆ పెంకుటిల్లు మీద గడ్డి మోపు వేయడం కానీ, ఇంటి ముందు గడ్డి అండ్ ఇక్కడ ముగ్గులు అండ్ హరిదాసులు కూడా వచ్చేసారు. మనం పండించిన ధాన్యాన్ని హరిదాసులకి మనం ఎంతో కొంత దానం చేయాలి కాబట్టి మనం ఆ విజువల్స్ని అది ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూస్తాం. ఒకసారి చూద్దాం. వీళ్ళు హరిదాసులకి ధాన్యాన్ని వేస్తూ ఉన్నారు. వెయిట్, సూపర్. సో మనం ధాన్యం వేసేసాం కదా, వీళ్ళు హరిదాసులు కూడా చాలా ముద్దుగా చాలా చక్కగా ఉన్నారు. మనం అసలు ఈ హరిదాసుల్ని ఎక్కడైనా చూస్తున్నామా? ఎప్పుడో పాత కాలంలో హరిదాసుల్ని చూసాం, కానీ ఇప్పుడు కాలంలో హరిదాసులే లేరు. మనం ఇలా అయినా విజ్ఞాన్ విహార్ స్కూల్లో ఇలా అయినా ఈ హరిదాసుల్ని చూడడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ధాన్యం వేసిన తర్వాత ఏమన్నా ధాన్యం తీసుకున్న తర్వాత కృష్ణార్పణం అని చెప్పేసి హరిదాసులు కూడా ఆ ఇంటి ఇళ్ళని దీవిస్తూ ఉంటారు. చూసాం కదా ఒక మంచి సిచ్యువేషన్ ని.